ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠ రేపిన భీమవరం సీటు విషయంలో ఎట్టకేలకు తెరపడింది. ఈ స్థానంలో మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సీటును మాజీ ఎమ్మెల్యే పి రామాంజనేయులు కేటాయించింది జనసేన. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి జనసేనలో చేరారు. భీమవరం నుండి తనను పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో విజయం సాధించి అన్ని రంగాల్లో భీమవరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నాకు పార్టీ పిలుపునిచ్చింది. పొద్దుట ఉదయం 11 గంటలకి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. 12 గంటలకి జనసేన నాయకులు కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. వారు నువ్వు భీమవరం నుంచి పోటీ చేయి, నీకు టికెట్ ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పారు, నువ్వు విజయంతో భీమవరం నుంచి రా, భీమవరాన్ని బంగారం చేసేస్తాను నేను అన్నారు. భీమవరాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాను, నువ్వు విజయంతో ముందుకు రావాలి, నీ విజయం కోసం ఎదురు చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన మాటల ప్రకారం విజయంతో మళ్ళీ మనం విజయవాడ పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాగర్, భీమవరం సీటుకు ఎటకేలకు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రసన్న. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం సీటుపై క్లారిటీ ఇచ్చారంటూ కూడా భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటించారు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి భీమవరం నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, ఈ బీజేపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని పవన్ కళ్యాణ్ కోరారంటూ కూడా అంజిబాబు తన అనుచరులకు చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలిసిన నేతల్లో అంజిబాబు కూడా ఉన్నారు. నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం సీట్లతో పాటు భీమవరం సీటుకి సంబంధించి భీమవరంలో జనసేన బాణి గెలిపించే బాధ్యత అంజిబాబుదే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కూడా అంజిబాబు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ భీమవరం వస్తారు, భీమవరంలో పోటీ చేస్తారంటూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న జన సైనికులు కానీ జనసేన పార్టీ నేతలు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు. మరోపక్క అంజిబాబు వర్గం మాత్రం పూర్తి సంతోషంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మంగళగిరి నుండి భీమవరం చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అంజిబాబుని భారీ బైక్ ర్యాలీతో తీసుకువెళ్లారు. భీమవరంలోని ప్రకాశం చౌక్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జనసేన పార్టీ నేత అంజిబాబు తానే ఇక్కడ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. భారీ మెజారిటీతో భీమవరంలో జనసేన పార్టీని గెలిపించడంతో పాటుగా పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు భీమవరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా అంజిబాబు ప్రకటించడం జరిగింది. తాజాగా నిన్న మంగళగిరిలో జరిగినటువంటి మీటింగ్ లో మాత్రం భీమవరం నాదే, భీమవరంలో నేనే ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ 24 గంటలు గడవక ముందే భీమవరం ఇటీవలే టీడీపీ నుండి జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు వైపుకే మొగ్గు చూపించడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఇప్పుడు అందుపట్టడం లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు? భీమవరంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాయా, లేదంటే అధికార పార్టీకి ఆయన కొంత ఏమైనా భయపడి వెనకడుగు వేశారా అనే ఆలోచనలు కూడా చెప్తున్నాయి. మరోపక్క అధికార పార్టీ నేతలు మాత్రం సోషల్ మీడియాలో దీన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భయపడ్డాడు, వెనకడుగు వేశాడు, గ్రంథి శ్రీనివాసును ఎదుర్కోలేకే ఇక్కడ అంజుబాబుని పోటీకి దింపారు, ఎవరు పోటీలో ఉన్నా కూడా గెలుపు మాదే అంటూ అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే జన సైనికులు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ, ఎందుకంటే టీడీపీ నేతలకు ఇప్పటికే 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం అంజుబాబుకు ఉంది. అక్కడ దాంతో పాటుగా యువత, జనసేన పార్టీ కేడర్, కాము సామాజిక వర్గం, ఇటు క్షత్రియ సామాజిక వర్గం, మిగిలిన సామాజిక వర్గాలు కూడా జనసేన పార్టీతో కలిసి రాబోతున్నాయి. భీమవరంలో అభివృద్ధి జరగలేదు, భీమవరాన్ని
ఈ 5 ఏళ్ల పాటు సరిగా పట్టించుకోలేదంటూ ఈ పాయింట్లతో మేము ముందుకు వెళ్తామంటూ కూడా అంజిబాబు చెప్తున్నారు. జనసేన పార్టీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు సైతం అంజుబాబుతో ఉన్నారు. అంజుబాబు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నామంటున్నారు. అంజుబాబు రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతారంటున్నారు. కానీ ఇదంతా కూడా జనసేన నేతలు, జన సైనికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నగాక మొన్న చేరిన పులపర్తి అంజుబాబుకి సీటు కేటాయించడంతో తమ ప్రాబల్యం తగ్గుతుంది. తాము ఇప్పటివరకు ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును పవన్ కళ్యాణ్ గురించి ఖర్చు పెట్టాం. పవన్ కళ్యాణ్ వస్తాడని ఆశగా ఎదురు చూసా ఉంటున్నారు. కానీ అధికార పార్టీ తీసుకొస్తున్న ఒక్కొక్క పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు కావటం, పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఇల్లు కనీసం ఈ 10 ఏళ్లలో ఇల్లు చూసుకోకపోవటం, కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న బౌన్సర్లు, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ, ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లే పరిస్థితులు లేవంటూ కూడా సామాన్యులకి గత 3 నెలలుగా పూర్తిగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని కూడా మనకి సమాచారం దొరుకుతుంది. వీటన్నిటిని గమనించే ఇటు చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఆచితూచి అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. భీమవరానికి సంబంధించి స్థానికుడు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న అంజిబాబు అయితే అక్కడ కరెక్ట్ గా ఉంటుంది. జనసేన పార్టీ కంపల్సరిగా గెలుపొందుతుంది. అందులో అంజిబాబు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, వివాద రహితుడు కావటం, అతనికి అన్ని సామాజిక వర్గాల్లో కూడా కొంత కలుపుగోలు తల ఉండటం కూడా ఇవన్నీ కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. బూత్ క్యాప్చరింగ్ తో పాటుగా బూత్ లో బలమైన వ్యక్తులు ఉన్నారు. ఓటింగ్ ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రతి ఓటు ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ 3 పార్టీల ఓట్లు కూడా జనసేన పార్టీగా ఉంటాయి. కాబట్టి భీమవరంలో తప్పనిసరిగా అంజుబాబు గెలుపొందుతారని అయితే సమాచారం. అయితే ఇప్పటికీ ఈ రోజు తాజాగా పవన్ కళ్యాణ్ దీంతో భీమవరంతో కలిపితే మొత్తం 5 నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకోవచ్చు. నర్సాపురం నుండి బొమ్మిడి నాయకర్, ఎడదవోలు నుండి కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుండి పచ్చిమట్ల ధర్మరాజు, భీమవరం నుండి అంజుబాబు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా జన సైనికులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. మరొకసారి పవన్ కళ్యాణ్ పునరాలోచించాలంటూ కూడా జన సైనికులందరూ విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.